శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతి నమ. సంప్రదాయ సుధాస్వాదం అంటే శ్రీమతే రామానుజాయ నమ. ఇది భర్త శబ్దముల దాంట్లోంచి ఇవాళ ఎపిసోడ్ 8 చెప్పుకోవాలి. 7 ఏం చెప్పుకున్నాం అంటే ఏ పాపం వారి అంటే ఎందరికో త్రాగుడు ఉపయోగించి మంచినీటి వాపి కూప తటాకాదులను కలుషితం చేయవాడును, తిను ఆహారమును విషములు కలిపి జనమునకు ప్రాణాపాయం కలిగించేవాడును ఏ పాపమును పొందుతురో వారిద్దరి పాపము నేను ఒక్కడో పొందుతునుగాక అని చెప్పి శబ్దం చేశాడు భరతుడు. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 8 శ్లోకం ఇందులో 36. దాంట్లో అయోధ్యకాండలో తులా చెప్తాను, అది కూడా మళ్ళీ చదువుతాను కొంచెం. బ్రాహ్మణాయోధ్యతాం పూజాం విహంతు కలుషేంద్రియా బాలవత్సాంచ గాం దోగ్ధు యశ్చార్యోనుమతే గత. బ్రహ్మజ్ఞానియు వేదవేత్తయునకు బ్రాహ్మణుని యొక్క పూజ కొరకు ఏర్పరిచిన చందన కుసుమ వస్త్ర తాంబూలాది పదార్థములను సంభావన ద్రవ్యమును దుర్బుద్ధితో హరించువాడు పాపిష్ఠుడు. ఇంకను గడ్డి పట్టని లేతదోడకు పాలను మిగల్చకుండా మొత్తము ఆవు పాలను పిండుకునేవాడు మరొక పాపిష్ఠుడు. వారి పాపమును నేను పొందుదునుగాక. ఇంకొక శ్లోకం ఏంటంటే 37. తృషార్థం సతిపానీయే విప్రలంభేన యోజయేత్ లభ్యతే తస్య యత్పాపం యశ్చార్యోనుమతే గతః. ఒక గొంతు ఎండి మిక్కిలి దప్పికతో మంచినీటి నిమ్మని ఎంతో ఆతితో అడుగుతుండగా ఎవడు తన వద్ద మంచినీరున్ననో లేదని చెప్పి తిరస్కరించును, లేక పోయిన నుంచి మొదటి ఆశపెట్టి ఎంతసేపైనా పోయకుండా ఒట్టి చెమ్మను చూపి మోసగించును, అట్టి పాపాత్మని దుర్గతి నాకు లభించుగాక. ఇప్పుడు 38వ శ్లోకం. భక్త్యా వివిధమానేషు మార్గమాశ్రిత్య పశ్యతాః తస్య పాపేన యుజ్యేత యశ్చార్యోనుమతే గతః. ఈ శ్లోకాలు మళ్ళీ వాల్మీకి రామాయణంలో అక్కడ చదువుతున్న తర్వాత ఏదో విషయంపై కొందరు పరస్పరముగా వాదులాడుతుండగా మధ్యవర్తిగా నుండి నిష్పక్షపాతముగా వ్యవహారమును పరిష్కరించుట పెద్ద మనిషి లక్షణము. అట్లుగాక పక్షపాతముతో ఒకరి పక్షము చేరి అతని విజయం చేకూర్చు మార్గం చూపుతూ లాభపడివారు కొందరు ఉందరు. అట్లు చేయుట అధర్మమే. ఆ పాపమునకు వారు ఎట్టి దుర్దశను పొందుతురో నాకును ఆ దురవస్థ కలుగుగాక. ఇట్లు పలు విధములుగా ఒట్లు పెట్టుకునుచు అతి దుఃఖముతో భరతుడు కౌసల్యుట మొదలంట నరికిన చెట్టు లేక కోల్పోయాను. కౌసల్యు పరమార్థముగా అతన్ని ఆర్తి గుర్తించి వాత్సల్యంతో దగ్గర తీసుకుని ఓదార్చెను. ఈ శబదఘటనము భారతుని నిష్కళంక భక్తికి ప్రధాన నిదర్శనము. వాల్మీకి మహాకవి ఈ శబద నిరూపణ వ్యాజ్యమున ఎన్నో ధర్మ సూక్ష్మములను ప్రబోధించి మానవులకు పరిహరింపవలసిన అధర్మములను సన్మార్గములను ప్రవర్తింపవలసిన విధానమును నిరూపించింది. ఈ శబదములలో 2-3 పునరుక్తములుగా కనబడుతున్నాను. శోకావేశంచే భరతుడు ఆ అనవధాన మనస్కుడై పలుకుతున్నందున అది దోషము కాదనియు అతని హృదయం మిగల మిక్కుటము ఆర్తిని ప్రకటించుననియు గమనింపదగును. ఇప్పుడు నేను దాన్ని ఏమంటాం, వాల్మీకి మహర్షి రచించిన వాల్మీకి రామాయణంలో అది అయోధ్య అంటే మొదటి భాగంలో ఉందన్నమాట. ఇది అక్కడ దాంట్లో ఈ 3 శ్లోకాలు దాన్ని చెప్పి అక్కడ దాంట్లో వాల్మీకి మహర్షి చెప్పిన దానికి అర్థాలు ఎత్తు ఎలా ఉందో అది ఒక చదువుతాను కొంచెం. పాలవత్సాంగా దోగ్ధుం యశ్చార్యోనుమతే గతః. తల్లి మహానుభావుడు శ్రీరాముడు అరణ్యముల దారి పట్టించుట్లో నా పాత్రతో బ్రాహ్మణోత్తములకి సిద్ధం చేయబడిన పూజను భంగపరచటి కలుషితేంద్రియమునకు దుష్టమనసుకున్న మూలను లేగదోడకు మిగలకుండా తల్లి ఆవు అదుగు నుండి పూర్తిగా పాలు పిండుకునండి లోబికి వలెను నాకు దుర్గతులు ప్రార్థించుగాక అని 55 శ్లోకానికి అర్థం చెప్పారు అక్కడ దాంట్లో. అలాగే 56 ఇప్పుడు ఇందాక చదివిన శ్లోకాలు అవే ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని దాంట్లో చెప్పిన వచనం చదువుతాను దీంట్లో. 56. మాత ధర్మస్వరూపుడైన శ్రీరాముని వనములకు పంపించటంలో నా ప్రమేయమునొచ్చు త్రాగుటకు అనుగు నిర్మల జలములు మంచినీళ్ళు ఉన్నను దప్పికొని వచ్చిన వారి యొక్క దాహం తీర్పక అసత్యములు పలికడి వంచకునకు పట్టిన దుర్గతి నాకు పట్టును కాక.
జనయిత్రి, పూజ్యుడైన శ్రీరాముని అడవుల పాలు చేయట్లో నాకును భాగమునొచ్చు. వాదియు ప్రతివాదియు వివాదపడుతుండగా వారిలో ఒకరిపై పక్షపాతం వహించి వారిని గెలిపించగా అక్రమంగా మాట్లాడే పాపాత్ములకు వలె నాకు దుర్గతి ప్రాప్తించరుగాక. రాజకుమారుడైన భరతుడు పతి విహీనయ్యి పుత్రిని ఎడబాటుతో శోకాతి అయిన కౌసల్యాదేవిని ఇట్లు పరిపరి విధములు ఓదార్చు దుఃఖమును తట్టుకోలేక నేలపై పడిపోయాను. ఆ విధముగా తీవ్రమైన శపథమును చేస్తూ ఒట్లు మీద ఒట్లు పెట్టుకుంటూ శోక సంతృప్తుడై స్పృహ తప్పిపడిపోయిన భరతునితో కౌసల్యాదేవి ఇట్లు నడివాను. నాయనా భరత, నీ పలుకల వల్ల ఇప్పుడు నాలోని దుఃఖము ఇంకనూ ఇనబడుతున్నది. ఆయనను తీవ్రమైన శబదము తీస్తూ ఒట్లు పెట్టుకోవడం ద్వారా నీవు నాకు కొంత ఊట వచ్చింది. పోతున్న నా ప్రాణములను నీ మాటలతో కొంతవరకు నిలబెట్టితివి. కుమారా, నా అదృష్టవశమున నీవు ధర్మ మార్గమును వీడలేదు. నీవు సత్యప్రతిజ్ఞులు ఆడిన మాట తప్పని వాడవు. కావున నీవును లక్ష్మణుడు వలె సత్పురుషుల్లో శ్రేష్ఠుడు అవుదు. మిగులు దిక్కులతో ఉన్న కౌసల్యాదేవి ఇట్లు పలికిన మాటలు పిమ్మట ఆయన శ్రీరామచంద్రుడిపై ప్రేమాదరములు గల భరతుని తన ఒడిలో తీసుకుని ఆ మహానుభావుని కౌగులెత్తుకుని ఇంకనూ ఏడవసాగాను. మహాత్ముడైన భరతుడు దుఃఖాతులై ఇట్లు విలపించుతుండగా మోహం వలనను అంతులేని శోకారణను అతని మనస్సు మిక్కిలి కలవరపాటకు లోనయ్యను. ఇట్లు విలపించుతూ స్పృహ తప్పి నేలపై పడి ఉన్న ఆ భర్తనకు బుద్ధి పని చేయకుండా అతడు మాటికి నీ వేడిన తూర్పులు విడుచూడను. ఆ రాత్రి నేను ఇట్లు అతనికి శోకముతోనే గడిచిపోయాను. ఇత్యాశ శ్రీమతి రామాయణే వాల్మీకి ఆదికావ్య అయోధ్యాకాండే పంచసప్తతి తమస్సర్గ 75. అంటే ఇక్కడ దీంట్లో 64 శ్లోకాలు ఇక్కడ దాన్ని చెప్పొచ్చారు. ఇంత గొప్ప ఘట్టం ఎక్కడ మనకు దొరుకుతుందంటే నిజంగా ఇక్కడ భరతుడు ఇంత చేసిన తర్వాత అమ్మ కూడా ఆవిడకు కూడా శాంతి కూర్చుంది అనమాట. నిజంగా తెలుసుకుందాం, పర్వాలేదు, ఎంతో భరతుడు ఎంత గొప్పవాడు నాకు అని చెప్పి అనుకుని పాపం అప్పుడు నమ్మకం కలిగింది. భరతుడు ఏం తెలియలేదు పాపం. అంటే ఇంకోటి కూడా ఉంది ఇక్కడ విషయం ఏంటంటే రాముడు భరతుడు ఒకలాగా, లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఒకలాగా ఉండేవారని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ విన్నాం అయింది. ఎందుకంటే దీన్ని ఎక్కడ మనకు రుజువు అవుతుందంటే అది వాడు జానకి మాత అమ్మవారిని దాన్ని ఏం చేస్తామంటే పెళ్ళిళ్ళకి అంటే ధనుర్భంగం చేస్తాడు కదా, అక్కడ వెళ్తున్నప్పుడు వీళ్ళు వస్తారు మళ్ళీ పెళ్ళిళ్ళకి. 4 పెళ్ళిళ్ళు ఒకచోటే జరుగుతాయి. మేము వెళ్ళాం, అక్కడ చూసాం జనకపూర్లో. అక్కడ ఆ ఘటన అదనమాట. దాంట్లో ఉన్నప్పుడు ఈ భరతుని చూసి కొంతమంది రాముడే అనుకునేవారట. అంత దగ్గర పోలికల్లో రాముడే భరతుడా, భరతుడే రాముడా అంటారు. నిజంగా అంటే ఎవరో చెప్పిన మాట ఎక్కడుందో నాకు పూర్తిగా తెలియలేదు. కానీ ఒకటి ఆ కైకేయి మాత ఇంతలా ఇప్పుడు కైకేయి కదా శ్రీరాముడు ఆవిడకి ఎంతో ప్రాణప్రియుడు ఆయన. కౌసల్యామాత కంటే గొప్ప మనస్సు కలిగిన కైకేయి మాత శ్రీరాముడిని అంత కఠినంగా వెళ్ళిపో వనాలుగా అడవులుగా చెప్పిందంటే అది కేవలం దేవతల పన్నాగం. అంటే ఆ బుద్ధి భ్రష్టత్వం పట్టించారు. అంత అనురాగం ఉన్న కైకేయి మాత అతను అంతలా ప్రవర్తిస్తే ఆ కళ్ళ తర్వాత చెప్తాడు రాముడు భర్తడితో అంటాడు. భర్తడు కోపగించి అంటాడు, ఆయన తమ్మని ఏమనద్దు అంటాడు, కైకేయిని ఏమనద్దు, కైకేయి దోషం లేదు ఆయనకు భరద్వాజుడు కూడా చెప్తాడు. అంటే ఒక్కోసారి మనం కూడా చేయని తప్పులకి ఎన్నో అవమానాలు ఎన్నో భరిస్తూ ఉంటాం. మన తప్పు ఉండదు, ఒక పరమాత్మకు తప్ప ఇంకెవరికి తెలియదు. నిజంగా నిజాలు అందుకోసం ఆయనకే తెలుస్తాయి. అందుకోసమే అలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఎవరితో చెప్పుకుంటాం, మగబాధ అదంతాను. అయ్యో నాకు ఇంతలో జరిగింది, ఎవరు తెలిస్తే ఎవరు సాక్షి ఎవరు తెలిసినా అందరూ ముందు సైలెంట్గా ఉండిపోతారు. మూర్ఖుడు అంటే అలాగా మౌనంగా ఉండిపోవడంతో అయిపోతుంది. నిజం కప్పబడిపోయిందేమో అనుకుంటున్నాం, కానీ నిజం అయితే మాట్లాడితే నిజం నిలకడమే తెలుస్తుందని సామెత. అలాగాను భరతుడికి అంటే ఇంతలా చేస్తే నిజంగా ఆ అమ్మవారు కౌసల్యకి కూడా భరతుడు అంటే ఎంతో ప్రేమ. అయినా కానీ కూడా కొంచెం శంకించింది, అనుమాన పడిపోయింది పాపం. ఇలా అయిపోయింది ఏమిటి అని చెప్పేసి అనుకుంది. అంటే మున్న మీద ప్రేమ ఎత్తడంతో ఒక అనిష్టంగా ఏదైనా జరిగితే మనం అలా అనుకుంటుంటాం. మనం ఇప్పుడు మనసు కూడా అలాగే వెళ్ళిపోతుంటుంది. ఊహలు అనుమానాలు దాంతో అనేక రకాలు ఎదురుస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఈ ఘటనలో అలా వాల్మీకి మహర్షి మన అందరికీ చెప్తూ ఉంటాడు నిజాలు. అంటే ఏది చేయొచ్చు ఏది చేయకూడదు కోపంతో ఇప్పుడు కూడా మనం అనిపిస్తూ ఉంటుంది. కోపంలో ఏదో అనుకుంటున్నాం కానీ నిజంగా తర్వాత తెలిసిన బాధపడుతూ ఉంటాం. ఇలాంటివే చాలా ఈ జీవితాలు అన్నీ కూడా అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. నిజాలు తెలుసుకున్న తర్వాత అయ్యో అనుకుంటాం, కానీ ఉండరు.
మనుషులు ఉంటామా ఉండరు ఒక్కోసారి. ఆ తర్వాత మనుషులు లేకపోతే అయ్యో వాడు తప్పు చేసాం, వాడిని అనవసరంగా మనం చేసామే, హేళన చేసాం, వాడిని నవ్వాం, వాడిని తిట్టాం, వాడిని కొట్టాం, ఏదో అనుకుంటూ ఉంటాం. కానీ వాడు సహిస్తాడు. అంటే ఏంటి ఇది? ఇవన్నీ కూడా కారణం ఏంటంటే అక్కడ కూడా అసలు రామచంద్ర ప్రభు ఆయన తెలుసు, నీ తెలియకేం కాదు. కైకమ్మ ఏమో అనద్దమ్మా అని చెప్తాడు. కైకమ్మ కూడా చెప్తే నీ తప్పులేదు దాంట్లో అని చెప్పి ఒప్పుకుంటాడు. అయినా కానీ నేను అన్నీ చెప్పి యోగ ఎలా చేసుకోవాలో చెప్తాడు. మరి అంటే దీంట్లో వచ్చి జీవితాన్ని నుంచి సుఖంగా చక్కగా మోక్షం మొదటి మార్గాలు చెప్తాడు. అమ్మగా చెప్తాడు, సుమిత్ర చెప్తాడు, కౌశల్య చెప్తాడు, కూడా ఆఖరిలో కూడా చెప్తారు ఎలా చేయాలి స్వామి అడుగుతాను. ఆయన పరమాత్ముడు కాబట్టి, ఆయన తెలుసు కాబట్టి, అంటే నిజాలు తెలుసు కాబట్టి మనకి ఏమిటంటే ముక్తి మార్గం కావాలంటే కేవలం ఎప్పుడు కూడా మనకు కావాల్సింది నిరంతరం భగవన్నామస్మరణం ఒక్కటే మనకి శరణ్యం. ఆయనే ఉన్నాడు, ఆయనే చేస్తాడు. ఇదంతా ఆయనదే. నాకు ఇంత చేసినట్టు ఈ శక్తి ఇదంతా ఇచ్చేయండి ఆ పరమాత్మకి, ఆ సీత అంటే శ్రీరామచంద్ర పరివారానికి, ఆ పార్వతీ పరమేశ్వర పరివారానికి సదా కృతజ్ఞుడిని. ఇదంతా పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.